Hello all, welcome again. So in the previous videos we have discussed about the unit 1 and unit 2. So now in this video we will discuss about the unit 3. So what is unit 3? Flow of liquids in pipes. So first of all we should know what is meant by a pipe. ఓకే పైప్స్ అంటే మనం చాలా రకాల పైప్స్ చూసే ఉంటాం, చాలా రకాల పైప్ లైన్స్, చాలా రకాల సిమెంట్ పైప్ లైన్స్ అండ్ చాలా రకాల సిమెంట్ పైప్ లైన్స్ చూసుంటాం, చాలా రకాల మెటల్ పైప్ లైన్స్ చూసుంటాం. సో వాట్ ఈస్ ఎ పైప్? ఏ పైప్ ఈజ్ ఏ లాంగ్ రౌండ్ హాలో ఆబ్జెక్ట్. సో పైప్ ఈజ్ ఎ లాంగ్ హాలో ఆర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ద వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఈ పైప్ ఎలాగా, ఈ పైప్ అనేవి దీంట్లో లాసెస్ ఎలా ఉంటాయి? సో ఇందులో ఈ చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్నది మెయిన్గా వాట్ ఆర్ ద లాసెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ పైప్స్. సో ఇలా మనకి వాటర్ ఫ్లో అవుతుంటే వి విల్ డిస్కస్ అబౌట్ loss of energy in pipes. So basically there are two types of classifications of losses. One is major loss and another is minor loss. Okay, so major loss and minor loss. So what is major loss, what is minor loss? So major loss ante eppudante మనం తెలుసుకునేది major loss అంటే it is mainly due to the friction factor, and minor losses ante there may be several reasons. One is due to entry వల్ల అవ్వచ్చు, ఎగ్జిట్ వల్ల అవ్వచ్చు, బెండ్స్ వల్ల అవ్వచ్చు, సడన్గా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, సడన్ ఎక్స్పాండ్, సడన్ కాంట్రాక్ట్ అండ్ పైప్ ఫిట్టింగ్స్, చాలా కారణాలు ఉంటాయి. సో నౌ యాజ్ పర్ యువర్ సిలబస్ ప్యాటర్న్ విల్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ దిస్ మేజర్ లాసెస్. వాట్ ఆర్ మేజర్ లాసెస్? ఫ్రిక్షన్ లాసెస్. బట్ ఇన్ ద షార్ట్ క్వశ్చన్స్లో కూడా మిమ్మల్ని షార్ట్ క్వశ్చన్స్లో అడగచ్చు డిస్కస్ అబౌట్ సమ్ మైనర్ లాసెస్ అని. సో అలాంటప్పుడు కూడా మనకి సిలబస్లో లేదని వదిలేకుండా షార్ట్ క్వశ్చన్ కాబట్టి వీ షుడ్ మెన్షన్ మైనర్ లాసెస్ ఆర్ ద లాసెస్ విచ్ ఆర్ కాజ్డ్ డ్యూ టు సడన్ ఎంట్రీ, సడన్ ఎగ్జిట్, బెండ్స్, సడన్ ఎక్స్పాన్షన్, సడన్ కాంట్రాక్షన్ అండ్ పైప్ ఫిట్టింగ్స్ అలా చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఇందులో ఇప్పుడు మనం ఫ్రిక్షన్ లాసెస్ గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు మనకి నేను సెకండ్ యూనిట్లో చెప్పినప్పుడు కాన్సెప్ట్ చెప్పాను. సెకండ్ యూనిట్లో మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం, వాట్ ఈస్ దట్? రెనాల్డ్స్ నెంబర్. సో బేస్డ్ ఆన్ దిస్ రెనాల్డ్స్ నెంబర్ we will discuss that the flow is laminar or turbulent. ఓకే, లామినార్ ఫ్లో ఆ టర్బులెంట్ ఫ్లో అని మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ మనం ఫ్రిక్షన్ చూస్తున్నాం కదా, ఫ్రిక్షన్కి సంబంధించిన ఒక ఫార్ములాలో ఫ్రిక్షన్ ఫ్యాక్టర్కి మనం తీసుకుంటాం వెదర్ ఇట్ ఈస్ లామినార్ ఆర్ టర్బులెంట్. సో ఈ మేజర్ లాసెస్ అనేవి మెయిన్గా మనం ఏం చెప్పుకున్నాం, మేజర్ లాసెస్ ఆర్ మెయిన్లీ డ్యూ టు ద ఫ్రిక్షన్. ఓకే, సో దీనికి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. వన్ ఈస్ డార్సీ-విస్బాచ్ అనే ఈక్వేషన్ అయితే సెకండ్ వన్ చెజీ ఫార్ములా. ఓకే, డార్సీ-విస్బాచ్ ఈక్వేషన్ అండ్ చెజీ ఫార్ములా. సో ఈ టూ ఫార్ములాసే ఈ చాప్టర్ అంతా నడుస్తాయి. ఓకే, సో అందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే డార్సీ-విస్బాచ్ ఫార్ములాయే. సో ఏంటి డార్సీ-విస్బాచ్ ఫార్ములా? డార్సీ-విస్బాచ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ హెచ్ఎఫ్, హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనమాట. హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 4FLV²/2GD. సో చాలా టెక్స్ట్ బుక్స్లో D/2G అని ఉంటుంది. నేను ఎందుకు 2GD అని చెప్తానంటే 2GD అంటే రిథమ్ రైమింగ్ చదువుకోవడానికి బాగుంది, మనకి ఫార్ములా గుర్తుంటుంది కాబట్టి హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4FLV²/2GD అని చెప్తున్నాను అనమాట, 2GT. సో ఇందులో ఏవేంటి టర్మ్స్ అన్నీ ఏవేంటంటే, సో ఇందులో L అంటే లెంత్ ఆఫ్ ది పైప్, V అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఇన్ ద పైప్, D ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద పైప్, G is equal to gravitational constant 9.81. Then what about this friction coefficient? సో మనకి క్వశ్చన్లో బేసికల్గా ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఎంత అని ఇచ్చేస్తారు. సో ఒకవేళ మనకి ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఇవ్వకుండా ఓకే వాడు విస్కాసిటీ గురించి ఏమైనా మెన్షన్ చేశాడు అంటే మనం ఆ ఎఫ్ అనేది మనం కట్టుకోవాలి. సో ఎఫ్ అనేది బేసికల్గా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. సో మేము చెప్పుకున్నాం కదా, ఈ రెనాల్డ్స్ నెంబర్ ఫార్ములా ఏంటి? రెనాల్డ్స్ నెంబర్ ఫార్ములా V/D/న్యూ. ఓకే, న్యూ. సో వాట్ ఈజ్ న్యూ? మ్యూ కాదు, న్యూ. సో న్యూ ఈజ్ కైనమెటిక్ విస్కాసిటీ. ఓకే, సో కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ న్యూ. సో ఆ కైనమెటిక్ విస్కాసిటీ యూస్ చేసి మనం రెనాల్డ్స్ నెంబర్ కట్టుకుంటాం. ఓకే, ఒకవేళ మనకి రెనాల్డ్స్ నెంబర్ వాల్యూ ఓకే మనకు వచ్చిన రెనాల్డ్స్ నెంబర్ వాల్యూ ఉంటుంది కదా, రెనాల్డ్స్ నెంబర్ వాల్యూ ఇఫ్ ద రెనాల్డ్స్ నెంబర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 2000. సో మనం ఫైండ్ అవుట్ చేసిన రెనాల్డ్స్ నెంబర్ ఉంది కదా V/D/న్యూ. సో V/D/న్యూ వాల్యూ అనేది లెస్ దాన్ 2000 అంటే లెస్ దాన్ 2000 అంటే
2 × 10³ సో 2 × 10³ కంటే తక్కువ 10² కానీ 10 స్క్వేర్ 1 × 10² కానీ 500 అలా వచ్చిందనుకో. సో అలా వస్తే వాల్యూ ఏంటంటే ఆర్ఈ ఈజ్ లెస్ దాన్ 2000. సో అలాంటి కండిషన్ మనం ఏం తీసుకోవాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 16/RE దానికి తీసుకోవడం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 16/RE ఇఫ్ రెనాల్డ్స్ నెంబర్. సో ఇప్పుడు తీసుకోవాలి, ఇది రెనాల్డ్స్ నెంబర్ ఎప్పుడు కట్టాలి? ఎప్పుడైతే మన క్వశ్చన్లో విస్కాసిటీ గురించి మెన్షన్ చేస్తాడో అప్పుడే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. విస్కాసిటీ గురించి మెన్షన్ చేయాలి. అట్లీస్ట్ కైనమెటిక్ ఇవ్వకపోయినా డైనమిక్ ఇచ్చినా సరే మనం ఇంకా దాని నుంచి మనం డెరైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ ఫస్ట్ యూనిట్ అనేది కంపల్సరీ రివైజ్ చేయాలి. ఎందుకంటే విస్కాసిటీ అనేది మనకి ఐడియా ఉంటేనే, విస్కాసిటీ అంటే ఏంటో తెలిస్తేనే, విస్కాసిటీ టైప్స్ ఏంటో తెలిస్తేనే మనం ఇది కట్టగలం. సో బేసికల్లీ 2 types ఆఫ్ విస్కాసిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ డైనమిక్, అనదర్ ఈజ్ కైనమెటిక్. ఓకే, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు τ/du/dy. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో చూసాం. ఇదేంటిది? డైనమిక్ విస్కాసిటీ. ఓకే, అండ్ వాట్ ఈస్ ద న్యూ ఈస్ ద కైనమెటిక్. గుర్తుపెట్టుకోండి, బాగా కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ఇదే. డైనమిక్ ఏంటి, కైనమెటిక్ ఏంటి, ఎక్కడ ఇది వాడాలనేది మనకు అర్థం కాదు. సో డైనమిక్ విస్కాసిటీ ఈజ్ మ్యూ, కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ న్యూ. ఓకే, అండ్ సో ఇప్పుడు చూడండి, ఈ మ్యూ మనకి కొన్ని ఇది ఇప్పుడు ఇదే ఉంది. ఈ ఒక్క చిన్న ఫార్ములాని ఎస్ఏ క్వశ్చన్కి ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది తెలుసా? ఎస్ఏ క్వశ్చన్లో మనకి డైనమిక్ విస్కాసిటీ ఇస్తాడు. సో డైనమిక్ విస్కాసిటీ ఇచ్చి మనకి హెచ్ఎఫ్ ఎల్వి ఇది మనకి హెచ్ఎఫ్ కనుక్కోమంటాడు డైరెక్ట్గా. సో మనకి డైనమిక్ విస్కాసిటీ ఇస్తే హెచ్ఎఫ్ ఇందులో 4LV² 2GD అన్నీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఈ ఎఫ్ అనేది మాత్రం దీంతో ఫైండ్ అవుట్ చేయం, మనం దీంతో ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఎలాగా? సో అప్పుడే అది ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. సో అప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో ఉన్న విస్కాసిటీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ చూడండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు τ/du/dy కదా. సో డైనమిక్ విస్కాసిటీ గురించి మెన్షన్ చేశాడు అంటే ఓకే, కంపల్సరీగా మనకి డెన్సిటీ గురించి ఇస్తాడు. ఎందుకంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు μ/ρ కాబట్టి ఫార్ములా అదనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ వెరీ రిక్వైర్డ్ ఫర్ సాల్వింగ్ దిస్ యూనిట్ 3. వాట్ ఆర్ దట్ ఫార్ములాస్? విస్కాసిటీ, అసలు డైనమిక్ అంటే ఏంటి, కైనమెటిక్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థం కావాలి. సో డైనమిక్ విస్కాసిటీ ఈజ్ మ్యూ, క్లియర్గా చెప్తున్నాను, మ్యూ. కైనమెటిక్ కాదు, డైనమిక్ విస్కాసిటీ ఈజ్ మ్యూ అండ్ కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ న్యూ. ఓకే, సో న్యూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు కన్ఫ్యూజ్ అయ్యారంటే స్మాష్. ఎందుకంటే ఎఫ్ ఉంది కదా, ఈ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆర్ఈ దగ్గర మనం కంపల్సరీగా ఇక్కడ మనం v/d/μ వేసుకోవాలి. అక్కడ కనుక మీరు డైనమిక్ విస్కాసిటీ వేసారంటే కంప్లీట్ మనకి ఆన్సర్ అంతా చాలా తేడా వస్తుంది. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 16/RE. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎఫ్ కట్టాలి అంటే మనకి రెనాల్డ్స్ నెంబర్ కావాలి, రెనాల్డ్స్ నెంబర్ కావాలి అంటే విస్కాసిటీ కావాలి. సో అది ఏ విస్కాసిటీ క్వశ్చన్లో చూసుకోవాలి. డైనమిక్ ఇచ్చారా, కైనమెటిక్ ఇచ్చారా, యూ హ్యావ్ టు సీ క్లియర్లీ. సో రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 2000 అంటే 2 × 10³ కంటే తక్కువ వచ్చినప్పుడల్లా వీ విల్ టేక్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 16/RE. ఇఫ్ RE ఈజ్ లైస్ బిట్వీన్ 4000 and 10⁶. మనకు RE అనేది ఎబో వచ్చేసింది. ఓకే, ఎబో 2000 ఆర్ ఎబో ఎక్కువ వచ్చేసింది బాగా. సో అప్పుడు ఏం తీసుకుంటామంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.079/RE⁴ ఓకే. ఇఫ్ RE ఈజ్ గ్రేటర్ దెన్ 2000 నుంచి గ్రేటర్ ఎక్కువ వచ్చినా సరే అది తీసుకుంటా. సో 2000 కంటే ఎక్కువ వచ్చేసింది మనకి వాల్యూ, 2000 కంటే 10⁶ అలా ఎక్కువ వచ్చేసింది, 10⁴ 10³ వచ్చేసింది. సో అప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.079/RE⁴ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇందులో యూనిట్ 3లో హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4FLV² 2GD అండ్ అందులో ఎఫ్ కనుక్కోవడానికి రెనాల్డ్స్ నెంబర్ కట్టాలి. ఆ రెనాల్డ్స్ నెంబర్లో వచ్చే వాల్యూ 2000 కంటే తక్కువ ఉంటే 16/RE, రెనాల్డ్స్ నెంబర్ యొక్క వాల్యూ 2000 కంటే ఎక్కువ ఉంటే 0.079/RE⁴. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ఎందుకంటే ఈ ఒక్క ఫార్ములాని దే మే గివ్ యాజ్ షార్ట్ క్వశ్చన్, దే మే గివ్ యాజ్ ఎస్ఏ క్వశ్చన్. ఈ ఒక్క మోడల్ ఇప్పుడు చెప్పుకుని ఈ ఒక్క ఫార్ములాని ఎస్ఏ క్వశ్చన్లో కూడా ఇవ్వచ్చు. ఇందాక చెప్పాను మీకు, విస్కాసిటీ అనేది ఒక్కటి మీకు ట్విస్ట్ చేసి డైనమిక్ ఇచ్చాడు అంటే దాన్ని కైనమెటిక్ మార్చుకొని మళ్ళీ రెనాల్డ్స్ నెంబర్ కట్టి ఇక్కడ కట్టేటప్పటికి ఒక 2 pages వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇట్ ఈస్ అన్ ఎస్ఏ క్వశ్చన్. సో మనీ ట్విస్ట్ చేసి అడిగే ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద Darcy-Weisbach ఈక్వేషన్. సో నౌ
ఓకే, ఒకవేళ డార్సీ విస్పెచ్ సో ఇదే మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు, షార్ట్ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. అండ్ రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. మీకు ఎక్కడి నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు కూడా హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4FL_2/2GD ఫార్ములా నుంచే మనం డెరివేషన్ తెచ్చుకుంటాం. సో ఈ ఒక్క ఫార్ములా అనేది మనకు గుర్తుంటే యూనిట్ 3 కంప్లీట్ అయిపోయినట్టే. సో మనకి డార్సీ విస్పెచ్ ఈక్వేషన్ ఒకటి ఉంది. అలాగే చెజీ అనే సైంటిస్ట్ కూడా CHEZY చెజీ అనే సైంటిస్ట్ కూడా ఒక ఫార్ములా తెచ్చాడు. V ఈజ్ ఈక్వల్ టు C/√MI. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు C/√MI. సో ఈ ఫార్ములా వాడాలంటే మనకు క్వశ్చన్లో ఇచ్చేస్తారు. సో చెజీ కాన్స్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి చెజీ కాన్స్టెంట్ అనే ఒక వాల్యూ మనకి క్వశ్చన్లో కనిపిస్తే మనం డార్సీ విస్పెచ్ ఈక్వేషన్ వాడకుండా చెజీ ఫార్ములా అనేది వాడతాం. సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ వి విల్ యూస్ వెదర్ డార్సీ విస్పెచ్ ఈక్వేషన్ ఆర్ చెజీ ఫార్ములా. సో ఈ చెజీ ఫార్ములా చెజీ కాన్స్టెంట్. సో చెజీ కాన్స్టెంట్ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఒకవేళ చెజీ కాన్స్టెంట్ ఇవ్వకపోతే దానికి ఫార్ములా ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు √ρg/F'. ఓకే, అది ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా, అది కూడా మనకు క్వశ్చన్లో ఇస్తాడు. అండ్ వాట్ ఈస్ ద M? ఇక్కడ మన M ఈజ్ ఈక్వల్ టు D/4 అండ్ I ఈజ్ ఈక్వల్ టు HF/L. ఓకే, సో అంటే మనం ఏం చేయాలి ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు HF/L అంటే ఏంటి అర్థం ఏంటంటే మనకి, సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ F ఉంది కదా, ఇక్కడ మనకి ఏదైతే F మనం వాడుకుంటున్నామో F ఇక్కడ Fలో వాడుకుంటాం. అండ్ ఇక్కడ మనకి డార్సీ విస్పెచ్ ఈక్వేషన్ ద్వారా వచ్చిన హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ కూడా ఇక్కడ యూస్ చేసుకుంటాం. ఓకే, ఆర్ఎల్స్ మనం ఏం చేస్తాం, సో ఇందులోంచి V ఈజ్ ఈక్వల్ టు C/√MI ఉంది కదా, ఇందులో I ఈజ్ ఈక్వల్ టు HF/L ఉంది కదా, దీని HFని మనం బయటికి తెచ్చుకోవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకొని అటు సైడ్ తెచ్చుకుంటాం అనమాట. సో మనకి ఒకటే ప్రాబ్లంలో మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ప్రాబ్లం. సో ఒకటే ప్రాబ్లంలో మళ్ళీ డార్సీ ఫార్ములాతో చేయమంటాడు అండ్ చెజీ ఫార్ములాతో కూడా చేయమంటాడు. సో ఎలా తెలుసుకుంటాం మనం డార్సీతో ఏం చేయాలి, చెజీతో ఏం చేయాలని? సో వాడు ఇస్తాడు, టేక్ న్యూ ఫర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 అండ్ డయామీటర్ ఇస్తాడు, లెంత్ ఇస్తాడు, వెలాసిటీ ఇస్తాడు. ఇక్కడ C అనేది కూడా ఇచ్చేస్తాడు మనకి. ఓకే, లైక్ దట్. సో ఇది మాత్రం 5 మార్క్స్ క్వశ్చన్, నాట్ ఏ షార్ట్ క్వశ్చన్. సో రెండు ఇచ్చాడు అంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ this one. HF is equal to 4FLV²/2GD and V is equal to C/√MI. This is the first most and important concept for the యూనిట్ 3. ఈ ఒక్క ఫార్ములా అనేది గుర్తుంటే సగం చాప్టర్ అయిపోయినట్టే, ఎందుకంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈస్ ఫ్లో ఆఫ్ పైప్ ఇన్ సిరీస్. సో ఇదంతా ఒకటే పైప్ లైన్లో వెళ్తున్నప్పుడు దాని ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అవన్నీ కనుక్కుంటున్నాం. సో ఒకవేళ మనకి పైప్స్ ఇన్ సిరీస్ ఓకే, పైప్స్ ఇన్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. సో పైప్స్ ఇన్ సిరీస్ అంటే ఏంటి? సో ఒకవేళ ఒక ఛాంబర్ ఉంది, ఇంకొక ఛాంబర్ ఉంది. సో దీనికి ఒకటే పైప్ వేయకుండా మనం డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అన్నీ యూస్ చేసి మనం పైప్ లైన్ వేసామనుకో. ఓకే, సో అది ఎంత లెంత్ ఉండాలి, ఆర్ ఎల్స్ ఎంత ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉండాలి, ఆర్ ఎంత హెడ్ లాస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హెడ్ లాస్ అవుతుంది అనేది అంతా కూడా ఒకటే ఫార్ములా. అదేంటంటే ఈ 4FLV²/2GD ఉంది కదా, దాన్ని అక్కడ ఒక 3 పైప్స్ ఉన్నాయనుకో, L1 L2 L3 V1 V2 V3 D1 D2 D3 అవుద్ది అనమాట. సో ఒకవేళ ఇక్కడ సపోజ్ 3 పైప్స్ ఉన్నాయనుకోండి, 3 పైప్స్ ఉంటే క్యాపిటల్ H, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పైప్స్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటే H ఈజ్ ఈక్వల్ టు 4F1 L1 V1²/2GD1 ప్లస్ 4F2 L2 V2²/2GD2 ప్లస్ అండ్ సో ఆన్, అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా వేసుకుంటూ వెళ్ళి మనం ఫైండ్ అవుట్ చేయడమే. దిస్ ఈజ్ అబౌట్ ద పైప్స్ ఇన్ సిరీస్. ఓకే, పైప్స్ ఇన్ సిరీస్లో హెడ్ లాస్ గురించి కనుక్కోవడం, వెరీ సింపుల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఉంది కదా, ఈ హెచ్ఎఫ్ అంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో రాసుకోవడం కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో రైట్ హెచ్ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ. ఓకే, ఏంటి హెచ్ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అంటే, మనకి హెచ్ఎఫ్ ఫార్ములా ఏంటి యాక్చువల్గా 4FLV²/2G × D. సో అందులో మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ బట్టి ఏం తెలుసు, Q ఈజ్ ఈక్వల్ టు A × V అని తెలుసు. దీని నుంచి V ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, V ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుద్ది ఇక్కడ, అప్పుడు దాన్ని మనం డెరివేషన్ చేసుకుంటే మనకి హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు FLQ²/3D⁵ అవుద్ది అనమాట. FLQ²/3D⁵.
ఈ డెరివేషన్ ఉంటుంది. నేను డెరివేషన్ ఇక్కడ చెప్పట్లేదు, బికాజ్ డెరివేషన్ చెప్తే ఇది ఇంకా పెద్ద వీడియో అయిపోతుంది. ఓకే, సో చెప్తున్నాను నేను ఇక్కడ మెయిన్గా చెప్పే నేను ఉద్దేశం ఏంటంటే మెయిన్గా వాట్ మోడల్స్ హీ విల్ గివ్ అండ్ వాట్ వీ షుడ్ ఫోకస్ ఆన్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వివాలెంట్ పైప్. సో ఈ పైప్స్ ఇన్ సిరీస్ అర్థమైంది కదా. సో పైప్స్ ఇన్ సిరీస్ అంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉన్న పైప్స్ అన్నీ కలిపి మనకు కనెక్ట్ చేస్తారు. మనకు అలా వద్దు. ఇప్పుడు నాకు ఒకవేళ నాకు ఈక్వివాలెంట్ పైప్ కావాలి, ఈక్వివాలెంట్ పైప్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వివాలెంట్ పైప్? సో ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇక్కడ 10, 15, 20 ఇలా పైప్ లైన్స్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ నాకు అవైలబుల్ అన్నీ కలిపేసి నేను కలిపేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ లైన్ కలిపేశాను. సో నాకు అలా వద్దు, ఒకటే పైప్ లైన్ కావాలి. ఎలాగా? సో సూపర్ చూడండి, ఇక్కడ 10, ఓకే, 10, 20, 35 ఇలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉన్న పైప్ లైన్స్ అన్నీ నేను కలిపాను. సో అలా కాకుండా నాకు ఒకటే పైప్ లైన్ డయామీటర్ కావాలి. దెన్ వాట్ షుడ్ వీ డూ? సో దానికి దేర్ ఈజ్ ఎ ఫార్ములా. దట్ వన్ ఈస్ డుప్యూట్ ఈక్వేషన్. దట్ ఈస్ L/d⁵ ఈజ్ ఈక్వల్ టు L1/d1⁵, L2/d2⁵ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇదనమాట. సో ఈక్వివాలెంట్ పైప్ అనేది కాన్సెప్ట్ మాత్రం ఆ ప్రాబ్లమ్స్ చూడండి. ఎందుకంటే ఈక్వివాలెంట్ పైపులు ఏమిస్తాడు మనకి, ఎలా క్వశ్చన్ ఎలా ఇస్తారంటే మనకి ఒకవేళ నేను ఇన్ని ఒక 2-3 లెంత్ ఇచ్చేస్తాడు మనకి. లెన్స్ ఇచ్చి ఏ డయామీటర్ గల పైప్ నేను కలపాలి ఆర్ ఎల్స్ ఏ లెంత్ ఉన్న పైప్ కలపాలి అని అడుగుతాడు. సో అంటే ఏంటి మనకి L1, L2, L3 అవన్నీ ఇచ్చేస్తాడు. ఓకే, అండ్ లెంత్ కూడా ఇచ్చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మీటర్స్ ఉందనుకోండి. సపోజ్ 10 మీటర్స్ లెంత్. సో 10 మీటర్స్ లెంత్కి నేను ఇలాగా ఒక 2 అండ్ 2 అని 5 అని 3 అని ఇలా ఇచ్చాను అనుకోండి. 2 అని 5 అని 3 అని ఇలా ఇచ్చాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 2, 5, 3 డయామీటర్స్ ఉన్న పైప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి నాకు ఒకటే డయామీటర్ ఉన్న 10 మీటర్స్ లెంత్ పైప్ కావాలి అని అడిగితే అప్పుడు ఏం చేస్తారు? సో అప్పుడు మనకు ఇప్పుడు ఏం కావాలి ఇందులో? డయామీటర్, ఈక్వివాలెంట్ డయామీటర్ ఎంతో కావాలి. సో ఈక్వివాలెంట్ డయామీటర్ కావాలి కదా. సో చూడండి, L/d⁵ ఈజ్ ఈక్వల్ టు 3 క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి కదా, L1/d1⁵, L2/d2⁵, L3/d3⁵ అని వేసుకుంటాం. ఓకే, మనకి ఎంత లెంత్ కావాలో తెలుసు మనకి. 10/d⁵ ఈజ్ ఈక్వల్ టు 2 ఓకే, దీని డయామీటర్ ఇస్తాడు, దీని డయామీటర్ ఇస్తాడు, దీని డయామీటర్ ఇస్తాడు. సో ఇక్కడ వేస్తారు d2⁵, d3⁵ వేస్తారు. అప్పుడు d⁵ని అటు సైడ్ క్రాస్ సెక్షన్ చేసుకొని d ఎంతో మనం ఫైండ్ చేస్తాం. సో ఒకటే డయామీటర్ ఎంత కావాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓవర్కమింగ్ ద ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అండ్ ఆల్. ఓకే, అండ్ అనదర్ మోడల్ ఏంటంటే, సో మనకి ఎంత లెంత్ ఉండాలి అనే కేసు కూడా ఇస్తాడు. డయామీటర్స్ అన్ని ఇచ్చేసి మనకి ఎంత లెంత్ ఉండాలి అనే కేసు కూడా ఇస్తాడు. సో డూ దిస్ ప్రాబ్లమ్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. మనం ఒక్కటి సాల్వ్ చేస్తే వీ కెన్ డూ లాట్ ఆఫ్ మోడల్స్. ఓకే, అండ్ లాస్ట్ మోడల్ ఈజ్ పవర్ ట్రాన్స్మిషన్. పవర్ ట్రాన్స్మిషన్. ఓకే, పవర్ ట్రాన్స్మిషన్ త్రూ పైప్ లైన్స్. సో పవర్ ట్రాన్స్మిషన్కి ఫార్ములా ఏంటి? P ఈజ్ పవర్. పవర్ ఈజ్ ఈక్వల్ టు ρgQ ఇంటూ H-HF/1000. ρgQ ఇంటూ H-HF/1000 కిలోవాట్స్. సో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లంలో మనకి మనం పవర్ని కిలోవాట్స్లో రాస్తాం కదా. ఎప్పుడైనా మనకి ఇందులో పవర్ ఇచ్చేసి ఇందులో ఉన్న ఏదైనా క్యూ కనుక్కోమన్నాడు అనుకోండి. సో అప్పుడు ఈ పవర్ని మాత్రం వాట్స్లో తీసుకోవాలి. మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాట్స్లో తీసుకుంటాం అండ్ లాస్ట్లో మాత్రం కిలోవాట్స్ అని రాస్తాం. కానీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ వాట్స్. ఓకే, అండ్ ఇందులో నెక్స్ట్ కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అని కూడా ఉంటుంది. సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ HF ఈజ్ ఈక్వల్ టు H/3. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద యూనిట్ 3. సో యూనిట్ 3 ఉన్న మెయిన్ ఫార్ములాస్ ఇవే. వాట్ ఈస్ ద ఫార్ములాస్? HF ఈజ్ ఈక్వల్ టు 4FLV²/2GD అండ్ V ఈజ్ ఈక్వల్ టు C√MI and pipes in series and equivalent pipe concept and power transmission and one more concept is one theory concepts are indulo theory concepts kuda unde. What are those? Are siphon, HEL, TEL, hydraulic energy line, total energy line. So these are the theory concepts. So siphon ante enti?
సైఫాన్ అనేది మనం ఏ రకమైన పంపు ఏ రకమైన ఏది పెట్టకుండా సరే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం ట్రాన్స్ఫర్ చేయగలం. హౌ వీ కెన్ ట్రాన్స్ఫర్? సో సైఫాన్ అనేది ఎలా ఉంటుంది? సో సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో సైఫాన్ అనేది ఇలా ఉంటుంది అనమాట, బెంట్ టైప్ క్రాస్ సెక్షన్ ఇలా ఉంటుంది సైఫాన్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఎలా వెళ్తాయి? బేసికల్గా ఎలా వెళ్తాయి అంటే ఇక్కడ మనకి ప్రెషర్ని ఇలా మనం సక్ చేయగలిగితే డ్యూ టు గ్రావిటీ ద్వారా మనకి వెళ్ళిపోద్ది అనమాట. గ్రావిటీ ద్వారా వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సైఫాన్. సో హెచ్జిఎల్, టీఈఎల్ అనేవి ఏంటంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్స్. ఆ లైన్స్ అనేవి మాత్రం డ్రా చేయాలి. గ్రాఫికల్, దట్ ఈస్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఏమీ లేదు మనకి, ఏది డాటమ్ లైన్, ఏది కైనెటిక్ ఎనర్జీ ఏది తీసుకుంటుంది అనేది చెప్పడమే హెచ్జిఎల్, టీఈఎల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్ 3. సో యూనిట్ 3లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈజ్ దిస్ వన్, డార్సీ-విస్పాచ్ ఈక్వేషన్ అండ్ సమ్టైమ్స్ చెజీ ఫార్ములా ఆల్సో. ఇది గుర్తుంటేనే పైప్స్ ఇన్ సిరీస్ ఈక్వివలెంట్ పైప్స్ అంటే ఏంటో అర్థమవుతాయి అండ్ పవర్ ట్రాన్స్మిషన్ కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ప్రాక్టీస్ వెల్ గైస్. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ 1, 2, 3. నేను చెప్పిన 1, 2 అండ్ డివైడ్ చెప్పిన 3rd యూనిట్ నుంచి ఏ రకమైన ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ సాల్వ్ చేసేలా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి సో కాన్ఫిడెంట్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్, వెదర్ ఇట్ ఈస్ షార్ట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్, ఏదైనా సరే మనం కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసేలా ఉంటేనే అప్పుడు వీ క్యాన్ గో టు ద అనదర్ యూనిట్స్ వెరీ సింప్లీ. సో 1, 2, 3 యూనిట్స్ అటెంప్ట్ వెల్ అండ్ ప్రాక్టీస్ వెల్. సో లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ and practice well. Boom.